ఈ రెసిపీ వచ్చేసరికండి 11th మంత్ బేబీ దగ్గర నుండి ట్రై చేయొచ్చు అనమాట మీరు. అమ్మ చిట్కాలు. వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. ఈరోజు అమ్మ చిట్కాల్లో నేను మీకు వెయిట్ గెయిన్ రెసిపీని చూపించబోతున్నానండి. ఒకవేళ మీరు కనుక మీ చిన్నారులు వెయిట్ గెయిన్ అవ్వాలి అని అనుకుంటున్నట్లయితే వేరే వెయిట్ గెయిన్ రెసిపీస్తో పాటు ఈ రెసిపీని కూడా మీ చిన్నారులకి పెట్టండి. ఖచ్చితంగా నచ్చుతుంది మీ చిన్నారులకి, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ చేయటం కూడా చాలా ఈజీ అండి. నాకు తెలిసినంత వరకు మీకు మ్యాక్సిమం టైం పడితే 15 మినిట్స్ పడుతుందన్నమాట. ఈ 15 మినిట్స్లో కూడా మనం ఒక 10 మినిట్స్ వెయిటింగ్ టైమే ఉంటుందన్నమాట. సో ఇక మనం కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా. మీకు కనుక వీడియో మధ్యలో ఎక్కడో ఒక చోట ఈ వీడియో బాగుంది, చిన్నారులకి రెసిపీ నచ్చుతుంది అని మీకు అనిపించినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకు అంటే మన చిన్నారులకి సంబంధించిన ప్రతి విషయం మీద నేను వీడియోని పోస్ట్ చేస్తాను కాబట్టి. సో ఇక మీరు వీడియో చూసేస్తారా. ముందుగా మీరు 1 టేబుల్ స్పూన్ నేతిని వేసుకోండి. నెయ్యి చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు మీరు ఇందులో ఒక బౌల్ అటుకులు వేసుకోండి. ఇదిగో నేను దీనిని తీసుకున్నాను అనమాట. చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ అటుకుల్ని వేగనివ్వండి. గోల్డ్ బ్రౌన్ కలర్ లాగా వస్తుంది కదా, అలా వచ్చేంత వరకు ఈ అటుకుల్ని మనం వేయించుకోవాలన్నమాట. ఓకే, చూడండి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. మనం 1 కప్పు అటుకులు తీసుకున్నాం కదండి. 1 కప్పు అటుకులకి 1.5 కప్పు పాలుని పొయ్యాలన్నమాట. కాచిన పాలు కానీ కాచి చల్లార్చిన పాలు కానీ మనం పోసుకోవచ్చండి. ఇలా పోసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనమాట. నేనేం చేశాను అంటే నేతిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసేసి ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను అనమాట. నాకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ఇలా నేను యూటిలైజ్ చేసుకుంటాను అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని మనం 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. ఒక్క 5 to 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి. అంటే చక్కగా నానతాయి అనమాట. ఈ అటుకులు అనేవి పాలల్లో చక్కగా నానతాయి అనమాట. ఓకే, 10 మినిట్స్ అయిందండి. చూడండి చక్కగా నానాయి కదా. తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఓకే, చూడండి నేను గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసేసుకుంటే ఇలా ఫైన్ పేస్ట్ లాగా వచ్చిందనమాట. చిన్నారులకి ఇలా పెడితే కనుక గొంతుకు దిగదు కదా. సో అందుకోసం అని చెప్పి మీకు సరిపడా మిల్క్, కాచి చల్లార్చిన మిల్కేనండి, కాచి చల్లార్చిన మిల్క్, ఇలా మిల్క్ పోసుకుని మీకు ఎంతవరకు ఉండాలో అంటే పిల్లలు తినేదాన్ని బట్టి మీకు తెలుస్తుంది కదా మీ చిన్నారులు ఎలా తింటారు ఏంటి, ఎంత పలసగా ఉంటే తింటారు అని చెప్పేసి అలా కలిపేసుకోవాలన్నమాట. ఈరోజు వీడియోని మీరు ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. దాంతోపాటు మీరు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీ చిన్నారులు ఎలా తిన్నారు ఏంటి, ఇష్టంగా తిన్నారా లేదా అనేది మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్లో మీరు షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అమ్మ చిట్కాలు బై దీప్తి శ్రీ.